ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ కార్మికుల ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మరియు నిర్మాతల మధ్య చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. దీంట్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ కార్మికుల ఫెడరేషన్ అలాగే ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ఫెడరేషన్ కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఇక ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. ఇక నిర్మాతలు బాపినేడు, ఆచంట గోపీనాథ్, ఠాకూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జమినీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రైట్. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ కార్మికులు ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, అక్షయ, గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ షూటింగ్స్ బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో దానిని ఈ రోజుతో సమసిపోయేటట్లు చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మొత్తం అందరూ కూడా ఇప్పుడు చర్చలు జరుపుతా ఉన్నారు. కోఆర్డినేషన్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి వీరశంకర్, అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, వీళ్ళందరూ కూడా ఫెడరేషన్ నాయకులతో కానీ అలాగే నిర్మాతలతో కానీ కలిసి కూర్చొని అందరూ ఒకేసారి కూర్చొని ఈ చర్చలు జరిగించడం విశేషంగా చెప్పుకోవాలి. డెఫినెట్ గా ఈ అవుట్కమ్ చాలా పాజిటివ్ గా వస్తుందన్న ఆశా దృక్పథాన్ని వాళ్ళ అందరూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు వెలిపించడం జరిగింది మనతో. అలాగే ఫెడరేషన్ నాయకులు కానీ అలాగే నిర్మాతలు కానీ ఈ రోజుతో వివాదం అనేటువంటిది సమస్య పోతుంది, రేపటి నుంచి యాజ్ గా షూటింగ్స్ అన్ని కూడా యాజ్ గా జరుగుతాయి అనేటువంటి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. ప్రస్తుతం ఛాంబర్ లోని ఈ మీటింగ్ అయితే కొనసాగుతా ఉంది. అక్షయ, మరి ఇవాల్టి మీటింగ్ తో అయినా చెక్ పడుతుందంటారా? ఇప్పటికే కార్మికులు షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు. డెఫినెట్ గా అక్షయ్, ఇప్పుడు అంటే జరుగుతున్న పరిణామాలని బట్టి అన్ని చూస్తే అంటే నిన్న మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఫెడరేషన్ నాయకులు అలాగే నిర్మాతలు కూడా మీట్ అవ్వడం జరిగింది. ఆయన ఫెడరేషన్ వాళ్ళని కూడా ఇలా బంద్ చేసి సినిమాలు ఆపి వేతనాలు పెంచబడడం కూడా సరికాదు, మీరు సినిమా షూటింగ్ చేస్తూ మీ తాలూకా డిమాండ్లను సాధించుకోవాలని ఫెడరేషన్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అలాగే నిర్మాతలకు కూడా అన్ని అంటే వాళ్ళ కొంత తగ్గుతారు, మీరు కొంత తగ్గాలి అని నిర్మాతలకు కూడా సూచించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగేటువంటి చర్చలు చాలా కీలకం. అండ్ డెఫినెట్ గా వాళ్ళ పెట్టిన కండిషన్స్ అలాగే వీళ్ళు పెట్టిన కండిషన్స్ అంటే ఇంతవరకు ఎలా ఉందంటే మేము తగ్గం అన్నట్టు ఉండేది. బట్ ఈ రోజు జరిగే చర్చలు డెఫినెట్ గా ఒక నిర్దిష్టమైనటువంటి దీన్ని తెచ్చుకొని డెఫినెట్ గా సమ్మె ముగిసిపోయేటట్టుగానే జరుగుతాయని చెప్పేసి తెలుస్తా ఉంది. అక్షయ, అంటే ఫనీ, నార్మల్ గా ఈ విషయాల్లో హీరోలు జోక్యం ఎంతవరకు ఉంది అంటారు? అంటే ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? డెఫినెట్ గా అంటే ఇంతకు ముందు కూడా ఈ ఫెడరేషన్ వేతనాలు పెంచడం లేకపోతే వేరే ఇష్యూస్ మీద కూడా ఈ సమ్మె అనేటువంటిది రావడం జరిగింది. అంటే ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ టైప్ జరుగుతూనే ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా హీరోలు డైరెక్ట్ గా స్పందించడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఒక పక్క వాళ్ళు నిర్మాతలతోని మాట్లాడుతూ ఉంటారు, ఒక పక్క ఈ కార్మిక సంఘాలతోని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసేది డెఫినెట్ గా చేస్తారు, కానీ డైరెక్ట్ గా ఏది కూడా అంటే ప్రత్యక్షంగా వాళ్ళు ఇలా చేయండి దీంతో ముగించండి అనేటువంటి చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేదు. అంటే మనం చూసినట్లయితే చిరంజీవి గారు ఎక్స్ లో ప్రకటించడం జరిగింది. అంటే ఏమనంటే నేను ఎవరితోనూ ఈ విషయం మాట్లాడటం లేదు, వాళ్ళని చర్చించుకోమని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో అలాగే నందమూరి బాలకృష్ణని కలిసినప్పుడు కూడా ఆయన కూడా మీరు ముందు చర్చించుకోండి, అవుట్కమ్ ఏమవుతుంది అనేటువంటి దాన్ని బట్టి మిగతా అందరం కూడా మాట్లాడుకుందాం, అది కలిసి చర్చించుకోవాల్సిన విషయం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి ఆయన కూడా
చెప్పడం జరిగింది. సో ఇలాగే మొత్తం అందరూ కూడా ఈ రకంగానే స్పందిస్తారు తప్ప ఒక డైరెక్ట్ గా వచ్చి మీరు ఇది చేయాలి అన్నట్టు ఎప్పుడు జరగలేదు. ఓకే ఫనీ.